సిద్ధంగా ఉన్నాం, వెనకన్నా జరుగుతూ ఉందని కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. రైట్. ఇదే విషయంపై ఒకసారి మన శ్రీనివాస్ గౌడ్ చదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మళ్ళీ కోర్టు బాల్ మొత్తం మీ బీజేపీ మీదనే వచ్చి పడేది. అంటే బీజేపీ మీద ఏదైతే భారం ఉన్నదో ఈరోజు బీజేపీ దీని మీద స్పష్టంగా ఒక అధికార ప్రకటన విడుదల చేయవలసి ఉన్నది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్టయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మరొకసారి సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఏదన్నదా? దీనికి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం ఏం చెప్తున్నాము, మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, అలాగే కార్తిక్ గారు కూడా చెప్పారు, బీజేపీ అనుకూలంగా ఎక్కడైతే భావిస్తుందో అక్కడ ఖచ్చితంగా వారు ఒక నిర్ణయాత్మక ఉంటారు, ఎప్పుడైతే వారికి వ్యతిరేకమైన భావాలు కనిపిస్తాయో అక్కడ స్తబ్దత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. అదే విధంగా గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ మిత్రులందరికీ నమస్కారము. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు మాకు అవసరం ఉన్నప్పుడు చట్టాలను మార్చడం అట్లాంటిది ఏముండదండి. ముఖ్యంగా ఫస్ట్ మనం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దాన్ని మనం అందరం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ డీలిమిటేషన్ అయినట్టు ఉంటే ఏపీలో 175 నుంచి 220 సీట్లు పెరిగే అవకాశం ఉండేది, తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు పెరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం ఏంటి, 2006లో జరిగే లెక్కల ప్రకారం మనం డీలిమిటేషన్ కి వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కులగణన కానీ ఏదైతే జనాలు లెక్కించడం 1976 లో ఆపడం జరిగిందండి. అంతకుముందు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఆ ప్రక్రియ కంటిన్యూ జరిగింది. మరి 1976లో ఏ ప్రభుత్వం ఆపింది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినట్టు 2026 లో జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్ లో కులగణన జరిగింది. ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్ లో ఏ కులం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటివరకు క్లియర్ కట్ గా ఎక్కడ పెట్టలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న దాదాపు ఒక 1.5 మంత్ టైం తీసుకొని వాళ్ళు కూడా కులగణన చేయడం జరిగింది. వాళ్ళు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో మరి ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ జిల్లాలో ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టడం జరగలేదు. బహుశా ఇది చూసుకొని నేను అనుకుంటున్నా మరి 2026లో క్లియర్ కట్ గా కులగణన జనగణన జరిగిన తర్వాతే డీలిమిటేషన్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిండొచ్చని నేను అనుకుంటున్నా. అది ఏదైనప్పటికీ మనం దాని అందరినీ గౌరవిద్దాం. అది త్వరలోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏముందని చెప్పి మా అభిప్రాయం. ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. కానీ ఈ రోజు ఏదైతే మనకు సంబంధించిన మన రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే మన అధికారం ఉన్నదో అధికారం పట్ల మన జనాల దృష్టి పట్ల మన ప్రజల దృష్టి పట్ల ఈరోజు సంఖ్య పెరిగితే మనకే లాభం. అలాగే మా సమస్యలు తీర్చడానికి అక్కడ అసెంబ్లీ స్థలాలు పెరిగితే అక్కడ ఎమ్మెల్యేస్ పెరిగితే వారిని సరైన పద్ధతిలో మన సమస్యలు పరిష్కారం అయితే విధంగా మీరేమన్నా పోయే అవకాశం ఉందా? ఇంకొక విషయం అంటే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు మీకు, అంటే శ్రీహరి యాదవ్ గారు చెప్పారు. సార్ అదే వస్తున్నాను, కార్తిక్ గారు మీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ వన్. అదే ఈ విషయంలో ఈరోజు మన యాదవ్ గారు చెప్పారు ఒక విషయం ఏంటంటే, ఏ రాష్ట్రాలలో అయితే బీసీలకు సంబంధించిన మీ రాష్ట్రాలు ముస్లింలు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సర్వైతే ఈ కులగణనలలో ముస్లింలను మాత్రం బీసీలో చేస్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోబోమని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎందుకు ఇట్లా ద్వంద్వ వైఖరి వహిస్తున్నదండి బీజేపీ? సార్, దొంగ వైఖరి ఏం లేదండి. మేము తెలంగాణలో ఒకటే క్లియర్ కట్ గా చెప్తున్నాము, కులగణన క్లియర్ కట్ గా జరగలేదు. జరిగితే ముస్లింలో ఏ కులాలు ఉన్నాయి, ఆ బీసీ కేటగిరీ కింద ఏ కులాలను జాయిన్ చేస్తాం కానీ క్లియర్ పిక్చర్ ఉంటాయి కదా సార్ మనం దాన్ని జాయిన్ చేసేది. ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చేసరికి బీసీ సోదరులకే అన్యాయం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు 42% మేము ఖచ్చితంగా మేము ఇస్తామని ఈ చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వము 42% మేము వెల్కమ్ చెప్తున్నాం. స్టేట్ లో మేము యాక్సెప్ట్ చేసినాం. కాకపోతే క్లియర్ కట్ గా గణాంకాలు ఉండాలి కదా, గణాంకాలు లేకుండా ఎలా జరుగుతుంది అది? ఈ సమాధానం మొత్తం కార్తిక్ గారు ఒకసారి